వెల్కమ్ బ్యాక్. ఈ బడ్జెట్ లో ఏ తాయిలాలు ఉండబోతున్నాయి? జీఎస్టీ రేటు ఎంతని నిర్ణయిస్తారు? వేతన జీవులకు ఎంతవరకు మినహాయింపులు ఇస్తారు? ఇంటి లోన్లు, కార్ లోన్లు ఎంత మేరకు తగ్గుతాయి? చిల్లర వర్తకాలు, సామాన్యుడి నిత్యావసరాల మీద ఈ బడ్జెట్ కనికరిస్తుందా? మధ్యతరగతి జీవికి ఊరటనిస్తుందా? ఎవరి ఆశలు ఎలా ఉన్నాయి? ఎవరి అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి? బడ్జెట్ అనగానే అంతా ఆశగా ఎదురు చూసే మొదటి అంశం ఆదాయపు పన్ను. దేశవ్యాప్తంగా ఉన్న 3 కోట్ల మంది వేతన జీవులకు ఇదే ముఖ్యమైన అంశం. తమ ఆదాయపు పన్నులో స్లాబ్ ఏమైనా మారుతుందా? కొత్తగా పన్నులేమైనా వేస్తారా? మినహాయింపులు ఎంతవరకు ఉంటాయి? పన్నులు ఎంతవరకు మిగులుతాయి? ఇవే లెక్కలేస్తారు. ఇప్పటి వరకు 2.5 లక్షల రూపాయలుగా ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 4 లక్షలకు పెంచుతారన్న ఆశలు గట్టిగానే వినిపిస్తున్నాయి. బడ్జెట్ ఎట్లుండాలంటే పేద ప్రజలకు అనుకూలంగా ఉండాలి అని మా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, వేరే అసంఘటిత సినిమాలలో పనిచేసేటోళ్ళు, ఇప్పుడు పెట్రోల్ పంపులలో ఇవన్నిట్లలో పనిచేసేటోళ్లకు వాళ్ళకు కనీసం వాళ్ళకు అంతా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి పెన్షన్లు అవి ఏం లేవు కనుక అటువంటి వాళ్ళని గుర్తించి పెన్షన్ అవి ఇవి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది ఈ బడ్జెట్లో. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లోపల ఐటీకి 2,50,000 ఉంది. ఇప్పుడు అది 5 లక్షలు చేయాలా? ఎందుకంటే చిన్న కారు ఉద్యోగస్తులు, ఆర్టీసీ కానీ ఇతర ఉద్యోగాలను చిన్న జీతాలతోటి ఐటీకి బాగా డబ్బులు పోతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులుగా పడుతున్న కష్టాలకు చెక్ పడుతుందన్న ఆశతో ఉన్నాడు సామాన్యుడు. ఇన్నాళ్లు మోడీ ఊరించిన అచ్చేదిన్ వస్తాయని ఎదురు చూస్తున్నాడు. బీజేపీ అధికారంలోకి రాగానే 2014-15 బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్న అంచనాలున్నాయి. ప్రతిసారి గరిష్టంగా 25,000 వరకు పన్ను మినహాయింపులు ఆశించే వేతన జీవులు ఈసారి భారీగానే ఆశపడుతున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం ఈసారి పన్ను మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 4 లక్షలకు పెంచుతారన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం 2,50,000 నుంచి 5 లక్షల వరకు 10% ట్యాక్స్ పడుతోంది. కానీ ఈ బడ్జెట్లో ఆ పరిమితిని 4 లక్షల నుంచి 8 లక్షల వరకు పెంచనున్నారు. అంటే గరిష్టంగా అన్ని మినహాయింపులు పోను ఏడాదికి 4 లక్షలు ఆర్జించే వారికి ఆదాయపు పన్ను ఉండదు. అంతకు మించి 8 లక్షల వరకు సంపాదించే వారికి గరిష్టంగా 40,000 వరకు పన్ను ఉంటుంది. ఇక 8 లక్షల నుంచి 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉంటే 20% పన్ను విధిస్తారన్న అంచనాలున్నాయి. ఇక 12 లక్షలకు పైబడి ఆదాయం పొందేవాళ్లు 30% పన్ను విధించేలా స్లాబ్ మార్పులు ఉంటాయన్న అంచనాలున్నాయి. ఇలా పన్ను పరిమితిని 4 లక్షలకు పెంచడం ద్వారా ఆ స్లాబ్ లో వచ్చే వారికి దాదాపుగా 15,000 రూపాయల పన్ను భారం తగ్గుతుంది. మొత్తంగా చెప్పాలంటే 10 లక్షల వరకు ఆదాయం వచ్చే వేతన జీవులకు గరిష్టంగా 45,000 రూపాయల పన్ను భారం తగ్గే అవకాశాలున్నాయి. ఇక వీటితో పాటు సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని 3 లక్షల నుంచి 4 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ఇక వివిధ పెట్టుబడులు, పొదుపు మార్గాల్లో పన్ను ఆదా చేసుకునే వారికి సెక్షన్ 80C కింద వర్తించే పరిమితిని 1.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ఇక సామాన్య వేతన జీవులు వీటికి మించి చాలా అంశాల్లో అంచనాలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రతి ఉద్యోగి తన పిల్లల చదువు కోసం పొందుతున్న ఎడ్యుకేషన్ అలవెన్స్ ను 100 రూపాయల నుంచి 1,000కి పెంచుతారన్న ఆశతో ఉన్నారు. కన్వేయన్స్ అలవెన్స్ ను 1,600 నుంచి 5,000 రూపాయలకు, మెడికల్ రియంబర్స్మెంట్లు 15 నుంచి 50,000కు పెంచుతారన్న అంచనాలున్నాయి. ఇక ఇప్పటి వరకు ప్రభుత్వ, ఇతర ఉద్యోగులకు దేశవ్యాప్తంగా టూర్లకు అనుమతించే LTA ను విదేశీ పర్యటనలకు కూడా అనువర్తిస్తారన్న అంచనాలున్నాయి. ఈసారి అందరి అంచనా ప్రకారంగా అంటే మన భారతదేశంలో ఉన్న జనాభాను కంపారిజన్ చేసుకున్నట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ రిటర్న్స్ చాలా తక్కువ పర్సంటేజ్ అని ఈ మధ్యకాలంలో ఒక రిపోర్ట్ చేశారు. ఒక 1%, 2% కన్నా ఎక్కువ లేరు అని ఒక రిపోర్ట్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకున్నట్టే ఈసారి ఆ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయాలన్న ఉద్దేశంతో డెఫినెట్గా కొన్ని చేంజెస్ వస్తాయి. దీనికి మేజర్గా మనము ఈ మధ్యకాలంలో వినడం ఏంటంటే ఇప్పుడు 2.5 lakh మినిమం లిమిట్ ఏదైతుందో అది 4 lakhsకి పోయే అవకాశం ఉంటుంది. 2 నుంచి 4 lakhsకి వెళ్ళినప్పుడు ఎక్కువ మట్టుకు ఎగ్జంప్షన్ లిమిట్లో ఉంటారు. కాబట్టి ఇలా వేతన జీవులే కాదు, బ్యాంకులో లోన్లు తీసుకుని ఇళ్లు కొనుక్కున్న వారికి ఈ బడ్జెట్లో వరాలు ప్రకటిస్తారన్న అంచనాలున్నాయి. ఇప్పటికే డిమానిటైజేషన్ దెబ్బతో గృహ రుణాల వడ్డీ రేట్లు 1 నుంచి గరిష్టంగా 2% వరకు తగ్గాయి. ఇక బడ్జెట్లో మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించి బ్యాంకుల మీద రెపో రేట్ల భారాన్ని తగ్గించేందుకు అనుకూలంగా చర్యలు తీసుకుంటే మధ్యతరగతి జీవుల గృహ రుణాలు మరింత చౌకవుతాయి.
గత 2015లో ప్రధాని మోడీ ప్రకటించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ రుణాలు తీసుకునే వేతన జీవులకు కేంద్రం నుంచి 2 లక్షల వరకు మినహాయింపులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. వీటితో పాటు కారు లోన్ల మీద వడ్డీ భారం కూడా తగ్గుతుందన్న ఆశతో ఉన్నారు సామాన్యులు. ఒక్క పన్ను భారాలే కాదు, వాటితో పాటు డిమానిటైజేషన్ తర్వాత క్యాష్లెస్ అంటూ గగ్గోలు పెడుతున్న ప్రభుత్వం ఆ దిశగా ఎలక్ట్రానిక్ చెల్లింపులకు మినహాయింపులు ప్రకటిస్తుందేమో అని ఆశపడుతున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపుల మీద సర్ఛార్జ్ వంటివి ఉండవని కేంద్రం ఇప్పటికే 2 సార్లు ప్రకటించినా బ్యాంకులు మాత్రం మాట వినడం లేదు. ఇక వేరే బ్యాంక్ ఏటీఎంలు వినియోగించినప్పుడు వేసే రుసుములు కూడా బడ్జెట్లో ఎత్తేసే ప్రకటనలు చేస్తారన్న ఆశతో ఉన్నారు. ఇక క్యాష్లెస్ గా వెళ్లేందుకు మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటిస్తారన్న ఆశతో ఉన్నారు సామాన్యులు. సామాన్యులు ఈ స్థాయిలో ఈ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకోవడానికి అతిపెద్ద కారణం డిమానిటైజేషనే. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికే 15 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమైంది. దీంతో నిల్వలు పెరిగిపోయి బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇక బడ్జెట్ తర్వాత మరింత వడ్డీ రేట్లు తగ్గేందుకు అవకాశముందని సామాన్యుడు సంబరపడుతున్నాడు.